ఇంతకి లంచ్ ఎప్పుడు? ఏంటి సిగ్గులేదు అడగడానికి? నీ చేతులతో ఎప్పుడు వండి పెడతావు అన్నా? నువ్వేమనుకున్నావు? ఏం లేదు. ఏం లేదా? ఏమనుకోలేదు. నిజం చెప్పు. ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. మరెప్పుడు? ఇంకా చాలా టైం ఉందిలే. ఇంకా టైం పడుతుందా? అది సరే గాని ఓ విషయం అడగనా? ఏంటి చెప్పు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అది ఇప్పుడు అంత అవసరమా? నాకు అవసరం, చెప్పు. ఇంకా ఏం అనుకోలేదు. ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాం కదా. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ కష్టపడుతుంటే ఈ హ్యాపీ మూమెంట్స్ మిస్ అవుతాం. అందుకే ఎంజాయ్ ది ప్రెసెంట్. కనీసం ఏం చేయాలన్న క్లారిటీ ఉందా నీకు? ఇప్పుడు అది అంత అవసరమా? నాకు అవసరమే. ఇలా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు. నీకు చెప్పాలనుకున్నాను చూడు. ఛీ. హాయ్ సార్. మీరు? అదే సార్, నిన్న కాల్ చేశాను ఆర్గానిక్ ఫామ్ గురించి తెలుసుకోవడానికి. ఓ మధుగారా, ఏదో వ్యవసాయం గురించి మాట్లాడితే ఎవరో పెద్దవాడు అనుకున్నాను. చెప్పండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. డెఫినెట్లీ అమ్మా. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా కేవలం సేంద్రియ ఎరువులతో పండించే పంటలు మాత్రమే. ఇది కాస్త ఖరీదైన పంటే కావచ్చు, కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. హలో. హలో. హలో తరుణి, ఏంటి వాయిస్ డల్ గా ఉంది? నా బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడ్డాను. ఎందుకు? వాణ్ణి ఫ్యూచర్ గురించి అడిగాను. ఏమన్నాడు మరి? ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఎందుకు అన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లవ్ చేశాను కదా. కానీ లవ్ చేయడం తప్పని నేను అనను. ఒక్కసారి ఆలోచించుతారని. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఎందుకు తరుణి? నా లైఫ్ గురించి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. వీడేంటి ఇప్పుడు? ఏం బాధపడతారని, నీ ఫ్యూచర్ చాలా ఉంది. నేను 2 days మా డాక్టర్తో కలిసి మా విలేజ్కి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత కలుస్తాను. ఓకే, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు మీట్. ఓకే తరుణి. ఓకే ప్రకాష్, బాయ్. బాయ్. డెఫినెట్గా అక్కడికి వెళ్ళిందొచ్చు. సార్, మీ వైఫా? కాదు కాదు, తెలిసిన అమ్మాయి. ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉందంటే కొన్ని సజెషన్స్ ఇచ్చానంతే. ఓ ఓకే ఓకే. సరే, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను. పదండి. ఓకే పదండి. ఫోన్ చేస్తే కాల్ వెయిటింగ్ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెందుకు? అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. మామ్తో. మరి కాల్ బ్యాక్ ఎందుకు చేయలేదు? సరే వెళ్దాం పద. నేను రాను. వస్తావా రావా? పదా. గుడ్ మార్నింగ్ తరుణి. హా నానమ్మా. లేచావా? లేచాను. నేను బయటకు వచ్చాను, నువ్వు పడుకున్నావని లేపలేదు.
కాలేజ్కి వెళ్తున్నావా? లేదు, ఇంట్లోనే ఉన్నా. సరే, నీ ఇష్టం. నేను సాయంకాలం వస్తాను. జాగ్రత్త. మ్మ్. సరే, ఉంటాను మరి. సరే, బాయ్. ఏంట్రా, ఏంటది అంతలా చూస్తున్నావు? తమ్ముడెప్పుడు కలెక్టర్ కావాలని కళ్ళకనేవాడు కదమ్మా. నిజమేరా, వాడికి చదువు అంటే ప్రాణం. ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదు. రారా తమ్ముడు, కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. థ్యాంక్స్ మావయ్య, అమ్మకు తోడుగా ఉన్నందుకు. అదేంట్రా పరాయివాడికి చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తున్నావు? టీ తీసుకోండి. మరీ అంతగా ఆలోచించకరా, బయటికి వెళ్దాం పద. అక్కయ్య, మళ్ళీ వస్తా. అలాగేరా. ఎందుకు మావయ్య తమ్ముడిలా చేశాడు? వార్త విన్న నేను షాక్ అయ్యాను. వాడు సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? సర్లే, ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తుంటావు? ఇంతకి నీ ప్రయాణం ఎప్పుడు? అమ్మను ఒంటరిగా వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడే ఉండి జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. మంచిది, అమ్మ కాస్త ధైర్యంగా ఉంటుంది. పోలీసులు ఏమన్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది? హ్యాంగ్ చేసుకుని చనిపోయినట్టుంది. సూసైడ్ నోట్ రాసిన దాని ప్రకారం ఆధారం చేసుకుని కేసు క్లోజ్ చేశారు. వాడికి జీవితం మీద విరక్తి పుట్టి చనిపోయినట్టుందిరా. ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. వాడి ఫ్రెండ్స్ని ఎవరైనా కలిసి చూడు, లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. లేదా వాడు ఏదైనా దాచిన విషయం తెలుస్తుంది మనకు. నువ్వు చెప్పింది నిజం మావయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తాను. మ్మ్. ఐఎమ్ సారీ తర్ని, ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. ఇప్పుడు కూల్ చేయడానికి కాల్ చేస్తున్నాడు చూడు. సారీ తర్ని, ఐఎమ్ రియల్లీ సారీ. స్టడీస్ అయ్యేలోపు ఎలాగో ప్లాన్ చేస్తా కదా, ఫ్యూచర్లో జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఒకటి చేయాలిగా. కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచించడం ఎందుకు అన్నాను. సారీరా, ప్లీజ్ మాట్లాడు. చెప్పు, ఏంటి? ఏం చేస్తున్నావు? ఏం లేదు. ప్లాన్ చేస్తాను చెప్పాను కదా, మామూలుగా మాట్లాడొచ్చు కదా. ప్లీజ్ తర్ని. ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు కాలేజ్కి వెళ్ళడం లేదా? వెళ్ళాలని లేదు. బయటికి వెళ్దామా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తావు? లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ టైంకి రమ్మంటావు? హలో హలో, నీకోసం కాదు, నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నువ్వు నేనేమైనా వేరే చెప్పు. మాటలకేం తక్కువ లేదులే. ఏ టైంకి రావాలి? నానమ్మ ఈవినింగ్ వరకు రాదు, నీ ఇష్టం. ఓకే, వస్తున్నా. అమ్మా, ఏంటి నాన్న? తమ్ముడు ఎవరు నేను లవ్ చేసాడా? ఎందుకలా అడుగుతున్నావురా? ఏం లేదు, ఊరికినే. సోని అనే అమ్మాయితో పరిచయం ఉందని చెప్తుండేవాడు. ఆ అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు కూడా తమ్ముడున్నప్పుడే కార్డు ఇచ్చి వెళ్ళింది. తమ్ముడి విషయం ఆ అమ్మాయి తెలియదు అనుకుంటా. తన నెంబర్ నీ దగ్గర ఉందా అమ్మా? ఉంది నాన్న.
ఇదిగో. హలో, హలో, నేను శివ అన్నయ్యని మాట్లాడుతున్నాను. శివ చనిపోయాడా? ఎలా జరిగింది? సూసైడ్ చేసుకున్నాడు. వాట్? వాడు సూసైడ్ చేసుకున్నాడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మలేకపోతున్నాను. అందుకే నేను ఒకసారి కలవాలని వచ్చాను. చెప్పండి. శివ మీతో ఎప్పుడైనా తన పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసేవాడా? నేను శివ చరణ్ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వు నన్ను గుడికి తీసుకొచ్చావు? ఏంటి లవ్ మ్యాటరా? అవును. నిజమా? ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్పరా ఎవరో? ఐ వాంట్ టు మ్యారీ యూ సోనీ. వాట్? నీకేమైనా పిచ్చా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఒరే నేను నీ ఫ్రెండ్ని రా. చరణ్ అంటూ నువ్వు అంతేరా. నువ్విలా ఊహించలేకపోతున్నాను. శివ, నా ప్రవర్తన, నా క్లోజ్నెస్ వల్ల నీకు నాపై ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. తప్పో ఒప్పో నాకు తెలీదు. నువ్వంటే నాకు ఇష్టం. నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాను. 100% తప్పు. నీ ఫీలింగ్స్ అవే అయితే ఐఎమ్ సారీ. నాకు నీపై అలాంటి ఫీలింగ్స్ లేవు. జస్ట్ ఫ్రెండ్ని. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించే ఛాన్స్ లేదు. సరే, ఇక వెళ్దామా? నువ్వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తాను. నేనెప్పుడు వాడిని ఫ్రెండ్ లాగే చూశాను. వాడలా చెప్పేసరికి నాకు వాడిపై కోపం వచ్చి మాట్లాడడం తగ్గించేశాను. నా పెళ్లి ఫిక్స్ అయ్యాక కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వాడు మామూలుగానే ఉన్నాడు. అలాంటి వాడు సూసైడ్ చేసుకున్నాడా? మీరొకసారి చరణ్ని కలిసి చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. చరణ్ నెంబర్ నీ దగ్గర ఉందా? ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అనియా టీ తాగి వెళ్ళండి. వద్దమ్మా, పర్లేదు.